కాళేశ్వరం కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. మరి కేసీఆర్ని ఏం చేయాలి, కేసీఆర్ని విచారించాలన్నా, ఇందులో నిందితులను ఏం చేయాలన్న దాంట్లో ఇరువురి ఆర్గ్యుమెంట్స్ని కోర్టు విని ఏమంటుందంటే, కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది, బ్యారేజీల్లో అవకతవకలకు మాజీ ముఖ్యమంత్రి నిర్ణయాలే కారణమని చెప్పింది. విచారణకు బీఆర్ఎస్ అధినేత స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ను కొట్టేయండి, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఆయన ఏమంటుండంటే, నన్ను అరెస్ట్ చేయొద్దు, నా మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని అంటే కోర్టుకు పోతుంది. ఎవరు? ఆయన అల్లుడు హరీష్ రావు ఇద్దరు కలిసి. కోర్టులో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్. కోర్టు ఏమంటుందంటే, ఆయన పిటిషన్ కొట్టేయండి, మేము కమిషన్ వేస్తే ఆ కమిషన్ మొత్తం తప్పు జరిగిందని ఆయన తూర్పారా పట్టింది, సో కాబట్టి ఆయన పిటిషన్ కొట్టేయండి అని ప్రభుత్వం అంటుంది. ఇది కాళేశ్వరం మీద ఎంక్వైరీ కాదు, దయచేసి మళ్ళీ అదే చెప్తున్నాను. ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజ్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పైన విచారణ మాత్రమే. కాళేశ్వరం మీద విచారణ అంటే అన్నీ వస్తాయి, పంపులు వస్తాయి, టన్నెల్స్ వస్తాయి, మేడిగడ్డ కుంగడానికి ముందే మునిగిపోయిన బాహుబలి మోటార్లకు సంబంధించిన పంప్ హౌజులు వస్తాయి. కానీ వీటి మీద కూడా ఎంక్వైరీ లేదు. మల్లన్న సాగర్ వస్తుంది, కొండపోచమ్మ వస్తుంది, కాలువలు వస్తాయి, ఏ దాని మీద కూడా విచారణ లేదు. కేవలం 3 బ్యారేజ్ల మీదనే, ఎల్ఎన్టీ కట్టిన వాటి మీదనే విచారణ ఉన్నది తప్ప మెగా కృష్ణారెడ్డి కట్టిన మిగతా 90% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ లేదు. మరి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ ఎట్లయితుంది? కాదు కదా, 3 బ్యారేజీల విచారణ మాత్రమే అంటారు దీన్ని. అయితే కోర్టు ఏమన్నదంటే, కేసీఆర్ తదితరుల పిటిషన్లపైన విచారణ జనవరికి వాయిదా వేసింది హైకోర్టు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలపైన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఇప్పటికేదైతే ఆయనకి వెసులుబాటు కల్పించారో కేసీఆర్కి, దాన్ని మరింతగా పొడిగించారు జనవరి వరకు. సో కేసీఆర్కి జనవరి వరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ కానీ ఇంకోటి కానీ తీసుకోవడానికి అవకాశం లేకుండా కోర్టు ఒక ఊరట కల్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్వహణలో విధాన, పరిపాలన, ఆర్థికపరమైన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లు హైకోర్టుకు ప్రభుత్వం బుధవారం నివేదించింది. మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించిందని పేర్కొన్నది. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించిందని తెలిపింది. సమిష్టి నిర్ణయం అంటూ కేసీఆర్ తప్పించుకోజాలరని, మంత్రివర్గం ఆమోదం పొందనందున అది సమిష్టి నిర్ణయం కాబోదని పేర్కొన్నది. రాజ్యాంగం ప్రకారమే కమిషన్ను ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, అందువల్ల ఇప్పుడు అభ్యంతరం తెలపడం చెల్లదు, ఆయన పిటిషన్ను కొట్టేయాలి అని అడుగుతున్నారు. విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఈ ఎంక్వైరీని సిబిఐకి అప్పగించిండు, అవును కదా? సిబిఐకి ఏ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన ఎంక్వైరీ అడుగుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ మీద కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద ఎంక్వైరీ చేసి రేవంత్ రెడ్డి ఇక్కడ చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగలే. ఏమన్నాడు? కిషన్ రెడ్డి అడుగుతున్నాడని చెప్పి అటువైపు దోచేసిండు. వాళ్ళు ఇంతవరకు దాని మీద అతిగతి వాళ్ళది కూడా ఇంతవరకు చూపిస్తున్నది లేదు. అందుకే ఇదంతా కూడా ఒక ముఠా, 3 పార్టీలు అందరూ కలిసి కూర్చొని ఈ ఎంక్వైరీని స్టెప్ బై స్టెప్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అంటే దాన్ని మాట మారుస్తూ, మాయ మాటలు చెప్తూ, మభ్యపెడుతూ, విచారణ జరగకుండా, ఇందులో ఎవరిని శిక్షించకుండా ఉండడానికి, మెగా కృష్ణారెడ్డిని కాపాడడం కోసం ఈ రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవచ్చు. సిబిఐ ఎంక్వైరీ అడిగిన ఎవరైతే కేంద్రం ఉన్నదో వాళ్ళు కూడా ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయగానే మీరు త్వరితగతిన ఎంక్వైరీ చేయొచ్చు. వీళ్ళు అంతకుముందు చేయరు. సిబిఐ ఎంక్వైరీ అడిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయరు. చివరికి జనాల సేవలో పెద్ద క్యాలీఫ్లవర్ పెడుతున్నారు అనుకుంటున్నారు, మీరు క్యాలీఫ్లవర్ పెడుతున్నారని, కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా వేసిన కౌంటర్లోని అంశాలు. నేనేమడుగుతున్నా, అసలు కేసీఆర్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి ఆల్రెడీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను పక్కకు పెట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళకి సరెండర్ చేసేసినాడు. మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మీద యాక్షన్ తీసుకునే వెసులుబాటునికి ఏం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి అప్పచెప్పిండు కదా.
మరి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీద కేసీఆర్ ఏదో హైరాణబడి కోట్లలో ఇది అడుక్కోవడం దేనికి అవసరం లేదు. సైమల్టేనియస్గా ఒకవైపున సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే ఇంకొక వైపున ఇక్కడ ఈయన ఎంక్వైరీ జరపడానికి వీలు లేదు కదా, అవకాశమే లేదు కదా. మొత్తానికి కోర్టు ఈ పీసీ ఘోష్ కమిషన్ దీని మీద మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఇగో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు బుధవారం మరోసారి పొడిగించింది. 3 వారాల సమాధానం దాఖలు చేయాలని పిటిషన్లకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 19కి వాయిదా పడ్డది. సో ఈ పీసీ ఘోష్ కమిషన్ మీద చర్చ, దాని మీద చర్యలు అనేది ఉండదు, అసలు ఉండనే ఉండదు. ఆల్రెడీ సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇంకా ఈ కమిషన్ మీద ఏమి యాక్షన్ తీసుకుంటాడు? ఏమైనా యాక్షన్ తీసుకుంటే రేపు సిబిఐ తీసుకోవాలా. ఆ పిటిషన్ చర్చకు వచ్చింది కాబట్టి ఎంక్వైరీ జరిగింది అంతే, అంతకుమించి మనం దీని వెనకాల జరగబోయేది ఏముంది? అక్కడేం జరగడానికి అవకాశం లేదు. కేసీఆర్ కూడా తెలుసు, ఇందులో మనల్ని ఏం బీకలేరా, ఎవరికి పోవాల్సింది వానికి పోయినాయి పైసలన్నీ. అందుకే రేవంత్ రెడ్డి మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తలేడు అన్నది క్లియర్. బీజేపీ కూడా అడగదు, ఎందుకంటే బీజేపీ పాత్ర కూడా ఉంది ఇందులో. మెగా కృష్ణ 500 కోట్లు ఇచ్చిండు వాళ్ళకి, ఎలక్టోరల్ బాండ్స్ కింద 500 కోట్లు ఇచ్చిండు. ఎక్కడ పైసలు అవన్నీ? మన పైసలే. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే దాదాపు 60,000 కోట్ల అప్పులు వచ్చినాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి. 60,000 కోట్లు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చిన నిధులు, అప్పులు దాదాపు 60,000 crores. పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాలి. దాదాపు 9, 10, 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తెచ్చిండు. ఆ 10 కోట్ల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవట. మంత్రి పొంగులేటి మేడారం జాతర పనులపైన సమీక్ష. మేడారం జాతరకు భవిష్యత్తులో 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఇంతకీ ఆ గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులు ఎవరికి ఇచ్చిరో చెప్పరైతిరి? కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిరు? మీకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చిరా, లేకపోతే ఎవరికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చిరు? 71 కోట్ల కాంట్రాక్ట్. అదే కదా గొడవ. కొండా సురేఖకు మీకు మధ్య జరిగిన గొడవ ఏంది? అదే కదా గొడవ.